హాయ్ అండి ఎవ్రీవన్. ఇవాళ నేను కోడిగుడ్డు వేపుడు చూపిస్తున్నానండి. ఒక గిన్నె తీసుకొని కొద్దిగా తెల్లమెల్లిపాయ వేసుకోవాలండి. ఉప్పు కారం వేసి ఒక 2 టీ స్పూన్లు వాటర్ వేసేసి మంచి కలపాలండి. ఆ ఉప్పు కారం ఎల్లిమెల్లిపాయ కలపాలి. ఈ ధనియాల పొడి గరం మసాలా పొడి వేయలేదండి. ప్రతి దాంట్లో మసాలాలు అయిపోతుంది. నైట్ అవే బేగులు వస్తున్నాయి, అందుకని వేయలేదు. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంది. 3 ఎగ్స్ వేసానండి నేను గిన్నెలో. 3 ఎగ్స్ మంచిగా వేసేసి పలగొట్టి వేసేయండి. అదే మనం ఉప్పు కారం వేసిన దాంట్లో మంచి కలపండి. అటు ఇటు కలపండి మంచిగా. ఉప్పు కారం అంతా బాగా కలవాలండి ఎగ్గులో. వాటర్ అందుకనే వేస్తానండి. డైరెక్ట్ వేస్తే కొంచెం కొంచెం ఉండలుగా ఉంటుంది. ఒక ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్, నా దగ్గర నూనె ఉంది కదా, దాంతో 2 వేసానండి. చూడండి, అట్లా ఆమ్లెట్ వేసేసాను మొత్తము. వేసేసి అటు ఇటు అంటే చిన్న చిన్న ముక్కలుగా మంచిగా వచ్చినాయండి. చూడండి ఎంత బాగుందో. అటు ఇటు మంచిగా అట్లా మంచిగా కాలుతుంది, మంచి టేస్ట్ ఉంటుంది. మన ఇట్లా మంచిగా తింటూ ఉంటే జ్యూసీ బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంది. ఒక్కసారి ట్రై చేసి తిని చూడండి, చాలా బాగుంది టేస్ట్ మాత్రం. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇవాళ మా ఇంట్లో టమాటా పప్పు, మామిడికాయ పచ్చడి, కోడిగుడ్డు వేపుడు అండి.